ఈరోజు మనం చూస్తున్నాము అమిత్ షా గారు పార్లమెంట్కి వస్తలేరు, భయపడిపోయినారు. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్కి వస్తలేరు, భయపడిపోయినారు. 15 ఏళ్ల పిల్ల మీద బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు రేప్ థ్రెట్స్, డెత్ థ్రెట్స్, ఆన్లైన్ ఆమెను హరాస్ చేసి ఆమెను క్షమాపణ చెప్పించి, అంటే ఇంత పెద్ద పోస్ట్లా ఉన్న నరేంద్ర మోడీ గారు కేవలం ఒక 15 ఏళ్ళ సంవత్సరంలో ఉన్న పిల్ల ఏదన్నా పోస్ట్ పెడితే, ఏదో రీల్ చేస్తే ఆమె మీద ఇంత దౌర్జన్యం చేస్తారా? మీరే రేపిస్ట్లను బయటికి తీసుకొచ్చి వాళ్ళకే టికెట్లు ఇచ్చి పెద్ద పెద్ద మెజారిటీలు ఇచ్చి గెలిపిస్తారు. ఇదే నా బేటీ బచావ్ అంటే, ఇదే నా అచ్చేదిన్ అంటే. మోడీ గారు పెద్ద ఎత్తున మార్కెటింగ్ క్యాంపెయిన్ చేసి అచ్చేదిన్ అన్నాడు, మోదీ ఏతో ముమ్కినే అన్నాడు, రామ్ మందిర్ అన్నాడు, జై శ్రీరామ్ అన్నాడు, అక్షింతలు పంచిండు ఎలక్షన్ టైంలో. మరి చందా చోరీ ఎందుకైంది? మీరు ఫేషియల్ రికగ్నిషన్ చేసి చిన్నపిల్లల మీద మీ దౌర్జన్యం చూస్తున్నారు, కానీ ఫేషియల్ రికగ్నిషన్ చేసి చందా చోరీ ఎవరు చేసిండ్రో అది పట్టుకునే దమ్ము లేదు మీకు. కానీ ఈరోజు పార్లమెంట్కి వచ్చి సమాధానం ఇచ్చే దమ్ము లేదు. కానీ చిన్నపిల్లల మీద మీ దౌర్జన్యాలు జనతా చూస్తున్నది. మేము దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాము. తెలంగాణలో కూడా మీరు చూస్తున్నారు, కేటీఆర్ గారు టాపిక్ డైవర్ట్ చేయాలని చూస్తున్నారు, ప్రజల వైపు లేరు.